హాయ్ అండి, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గున్నాం శిల్పాస్ లవ్లీ వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మేము ట్రిప్కి ప్లాన్ చేసాము, అంటే నిన్నే ప్లాన్ చేసాము అనమాట. సో ఈ రోజు సక్సెస్ అయింది. సో ఇప్పుడైతే మనం కార్లోనే ఉన్నాం అనమాట. రింగ్ రోడ్ మీద ఉన్నాము. ఇందాక ట్రాఫిక్లో ఆగిపోయాం అనమాట. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాము. మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాము. ఫస్ట్ ఎక్కడికంటే చిలుకూరి బాలాజీ టెంపుల్కి అనుకుంటున్నాము. నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడటము. ఈరోజు వెళ్తున్నాము, ఫ్యామిలీతో వెళ్తున్నాము. సో ఇప్పుడు మా పాపని అడుగుదాము. హలో అర్షిత. ఇవాళ హాలిడే వచ్చింది కాబట్టి మేము టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇవాళ సండే కాబట్టి ఇంకా నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. యాక్చువల్లీ నిన్న మేము నార్మల్గా అనుకున్నాము. సో ఇవాళ ఇంకా అలా వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి ఇది ఏషియాస్ లార్జెస్ట్ సైక్లింగ్ చేసే ఏరియా ఉంది. సో ఇప్పుడు మేము అలా ఈ రింగ్ రోడ్ మీద నుంచి వెళ్ళాలన్నమాట అక్కడికి. సో నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సండే అనమాట. ఈరోజు స్కూల్కి సెలవు పెట్టేశాను. యాక్చువల్గా ఈరోజు స్కూల్ ఉంది, కాకపోతే వీళ్ళందరూ కలిసి ఏదో ట్రిప్కి ప్లాన్ చేశారు. ఇంకా నేను కూడా ఇంకా వెళ్తున్నాను వీళ్ళతో కలిసి. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, కాకపోతే బయటకు వెళ్తే కొంచెం మనశ్శాంతి దొరికింది అని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాం చిలుకూరు బాలాజీ ప్లస్ అనంతగిరి హిల్స్ ఈరోజు కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో టైం వచ్చేసి ఇప్పుడు 5 to 9 అవుతుంది, 5 minutes to 9 అవుతుంది. ఇంకా వెళ్తున్నాము. దారి అయితే తెలియదు అనమాట, మ్యాప్స్ పెట్టి ఆల్రెడీ వీళ్ళందరూ చెప్పేశారు. సో చిలుకూరు, నేను హైదరాబాద్లో లాస్ట్ 22-23 years నుంచి ఉంటున్నాను, కానీ ఒక్కసారి వెళ్ళాను చిలుకూరి. అది 18 years బ్యాక్ మా మదర్ని తీసుకొని వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము, చూడాలి. తర్వాత అక్కడి నుంచి అనంతగిరి వెళ్దాం అనుకున్నాం. జస్ట్ ఓపెన్ డ్రైవ్ అంతే, నో టార్గెట్స్, నథింగ్. సో కుదిరినంత వరకు వెళ్ళడం, దొరికిన చోట తిరగడం, అంతే. ఓకే, థ్యాంక్స్. సో చూసారు కదా, మా వారు మాట్లాడారు. ఇప్పుడు నేనైతే బయట రింగ్ రోడ్డు మీద ఇక్కడ గొట్టాల పూలు ఉన్నాయి, చెట్లు. సో బాగా ఎల్లోగా ఉన్నాయి, చాలా బాగుందని చెప్పేసి నేనైతే వీడియో తీసేసాను. ఇంకా అలానే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి వండర్లా అనేది పిల్లలకి ట్రిప్ తీసుకెళ్తారు చూసారా, అది ఇటు సైడ్ అని అంటండి. సో మేము ఇది చూడంగానే అనుకున్నాం, మా పిల్లలు కొంచెం ఎక్సైట్ అయ్యారనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చామా అనుకున్నారు వాళ్ళు. సో ఇంకొంచెం దగ్గరికి వెళ్తున్నాము. మొత్తానికైతే మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడికి రాగానే ఇటువైపు పార్కింగ్ చేయాలని చెప్పానమాట. ఇటువైపుకి వచ్చి పార్కింగ్ చేసేసుకొని అలా వాక్ చేసుకుంటూ వచ్చేస్తున్నాము. ఇక్కడికి రాగానే ఒక ఆమె వచ్చేసి, ఇటువైపు ఉంటాయి అయ్యా కొబ్బరికాయలు, తులసిమాల ఉంటుంది, ఇటు రండి తీసుకుందరు కానీ అంది. సరే అని చెప్పేసి అటు వెళ్తున్నాం అనమాట ఆమెతో పాటు. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. అక్కడ చాలా వరుసగా ఉంటాయేమో అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే ఇష్టం అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ శివుడికి దర్శనం చేసేసుకొని అదిగోండి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ కొబ్బరికాయలు, తులసిమాల, అలానే చామంతులు ఇవన్నీ వరుసగా పెట్టారండి ఇక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక మూర తులసిమాల అంటే, లేదమ్మా ఇక్కడ మూర తీసుకోకూడదు, 5 మూరలు కానీ లేదంటే 7, 11 అలా తీసుకోవాలని చెప్పారు. తులసిమాల అయితే 5 తీసుకున్నాము. ఇంకా అలా తీసుకొని పువ్వులు, కొబ్బరికాయలు తీసుకొని ఇంకా అక్కడ స్టార్టింగ్లోనే మనం అక్కడ నమస్కారం చేసేసుకొని ఇలాగా ప్రదక్షిణాలు చేసేసుకొని ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో మనం కొబ్బరికాయ కొట్టేసుకొని ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ వీడియో తీసుకోవడానికి కుదరదండి. ఇదంతా మనం బయటకు వచ్చిన తర్వాతే, దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను వీడియో తీసుకున్నాను. వెళ్ళేటప్పుడు కొంచెం వరకే తీసాను అనమాట వీడియో. అక్కడ చాలాసేపు క్యూ ఉందన్నమాట. అక్కడ ఇంకా తర్వాత వెళ్ళిపోయాము.
గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపదక్కులవాడ బడ్డికాసు శ్రీనివాస గోవింద గోవింద. ఇంకా లాస్ట్‌లో ఇలా పిక్స్ దిగాము. అలానే పులిహోర కూడా తీసుకున్నాము. తిన్నాము. కొంచెం కారంగా అనిపించింది. పులుపు తక్కువగా ఉంది. ఓకే. ఇప్పుడొచ్చేసి మనం అనంతగిరి హిల్స్ వెళ్తున్నామండి. మొత్తానికైతే ఇంకా అలా జరిగిందనమాట చిలుకూరు బాలాజీ టెంపుల్. సో, ఇప్పుడైతే అనంతగిరి హిల్స్ అనమాట. దారిలో ఉన్నాము. ఇది ఫారెస్ట్ అంట. అంత థిక్ ఫారెస్ట్ అయితే కాదనమాట. కొంచెము నార్మల్‌గా ఉంది. సో, పిల్లలకైతే అంత ఎక్సైటింగ్‌గా అంతే అనిపించలేదు. శ్రీశైలం అయితే చాలా థిక్‌గా ఉంటుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడేంటో యానిమల్స్ కూడా కనపడతాయి అన్నారనమాట. సో, చూస్తున్నాము అనమాట. అంతా మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాము. అనంతగిరి హిల్స్ మనం అంత ఐడియా లేదనమాట. మ్యాప్‌లోనే చూసుకొని వెళ్తున్నాము. ఆహ్, అనంతగిరి అసలు ఏమేమి ఉంటాయి ఆ హిల్స్ దగ్గర అని అనుకుంటున్నాము. ఇంకా మ్యాప్‌లో చూసామన్నమాట. ఫస్ట్ అయితే అక్కడ టెంపుల్ ఉంది అనని అనుకుంటున్నాము. సో, అక్కడ టెంపుల్‌కెళ్ళిన తర్వాత ఇంకోటి వ్యూ పాయింట్ ఉందంటండి. అది కూడా చూడాలి. ఇంకా దాని తర్వాత ఇంకా ట్రెక్కింగ్ కూడా ఉందంట. అది కూడా చూడాలి. సో, ఫస్ట్ మనం ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి మీకు కూడా చూపిస్తాను. సో, ఇప్పుడైతే మనం టెంపుల్‌కెళ్తున్నాము. అక్కడ అనంత పద్మనాభ స్వామి అంటండి. చూడాలి. ఇంకొంచెం దగ్గరికెళ్ళిన తర్వాత మనం అక్కడ పార్కింగ్ చేసేసుకొని ఇంకా టెంపుల్ ఇక్కడ పార్కింగ్ చేసుకున్న తర్వాత వెళ్తున్నామండి. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలనమాట. లోపలికి వెళ్తున్నాము. ఇదే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్‌లోనే మనకి ఆంజనేయ స్వామి ఉన్నారు. అక్కడ దర్శనం చేసేసుకొని, అలానే అక్కడ రథం గూడా ఉంది. అలా వీడియో తీశాను. ఇక్కడికెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చెప్పులు విప్పేసేసి అలా లోపలికెళ్ళిపోవాలండి. ఇక్కడ నేను లోపలికెళ్ళిన తర్వాత వీడియో తీయలేను. ఎందుకంటే ఇక్కడ తీయకూడదనమాట రాశారు. సో, అందుకని చెప్పేసి అసలు లోపల ఎలా ఉందంటే ఒక గుహలాగుందండి. లోపల ఆంజనేయ స్వామి అక్కడ వెలిసారంట. సో, చూసాము. చాలా బావుందండి. అసలు చాలా చిన్నగా ఉంది విగ్రహం కూడాను. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం అక్కడ కాసేపు కూర్చొని అలానే ప్రసాదం తీసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎగ్జిట్ ఇటువైపు ఉందని చెప్పారనమాట. సో, ఇటెళ్తున్నాము. సో, ఇక్కడ చాలామంది పిక్స్ దిగుతున్నారనమాట. ఇంకా వీళ్ళైతే ముందుకెళ్ళిపోతున్నారు. ఎగ్జిట్ ఎటువైపా అని చెప్పేసి. ఇంకా మనకి చాలా ఉంది కదా ప్లానింగ్ అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంత దూరం వచ్చేసాం కదా! పిక్స్ దిగాలని చెప్పేసి దిగేసామండి పిక్స్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వ్యూ పాయింట్ అని చెప్పారనమాట. కొంచెము ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ కారు పార్కింగ్ చేసేసుకొని ఇట్లాగా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇక్కడ అటు దగ్గరికెళ్ళిన తర్వాత మీకు వ్యూ పాయింట్ ఎలా ఉందని మీకు చూయిస్తాను. సో, అంతా చెట్లండి చుట్టూరున. ఆహ్, గాలి గూడా వస్తుంది. ఎండ గూడా ఉంది. కొంచెం చల్లగా గూడా ఉంది. సో, ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ అంట. అనంతగిరి వ్యూ పాయింట్ అన్నారు. సో, చూస్తున్నాము. అక్కడ చెరువు కూడా ఉందండి. ఇంకా అలానే ఇక్కడ కొన్ని పిక్స్‌లాగా తీసుకుంటున్నాము. ఇది చూస్తుంటే నాకు అచ్చం తాబేలులాగా అనిపించింది. సో, నేనైతే అలాగా వీడియో తీసేసాను. కిందకి చూస్తే అండి చాలా పచ్చగా ఉందండి. ఇంకా అలానే ఇంకా మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడొచ్చేసి ట్రెక్కింగ్‌కెళ్తున్నాము. సో, ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏంటి అసలు ఇదేంటి ఇక్కడ జనాలు వెళ్తున్నారని చెప్పేసి మాకు డౌటొచ్చేసిందనమాట. సో, ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. అక్కడ రాసారనమాట. సో, ఇటు నుంచంటండి ఎంట్రన్స్. ఒక చోట మనం కారు ఆపేసుకొని ఎళ్లి చూద్దాం అని చెప్పేసి వెళ్ళామండి. ఎళ్తే అది చాలా దూరం అనమాట. మనం నడవలేము. అంతసేపు ఇప్పటిదాకా నడిచి అలసిపోయాం గాబట్టి ఇక్కడ డ్యామ్ ఉందంటండి. అలానే వాటర్ ఫాల్స్ కూడా ఉందంట. కానీ మనల్ని అడిగితే వాటర్ రావట్లేదంట. ఇంక అందుకని చెప్పి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్.